అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గరైతే ఉన్నాము. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే స్వామి దర్శనానికి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన భక్తులైతే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది అయితే ఆర్టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అయితే రాష్ట్రంతో పాటు నలుమూలల నుంచి అయితే భక్తులైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఒకవైపు అయితే వేములవాడ ఆర్టీసీకి సంబంధించి సైతం బస్సుల సంఖ్య సైతం పెంచడం జరిగింది. ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారన్న దృష్టి అయితే ఆర్టీసీ సైతం బస్సుల సంఖ్య సైతం పెంచడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన భక్తులకైతే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి అయితే కొంతమంది అయితే ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సమస్య ఏంటంటే ఇక్కడ దక్షిణ కాశీగా వెలువొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో ఒక రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుండి ఈ దేవాలయాన్ని సందర్శించినటువంటి యాత్రికులు ఎంతోమంది ఉన్నారు. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరము కార్తీక మాసము, శ్రావణ మాసము, మహాశివరాత్రి ఇలాంటి సందర్భాలలో అనేక వారాలు ప్రతి సోమవారము అనేక రద్దీతో కూడినటువంటి ఈ పుణ్యక్షేత్రము ఇక్కడ ధర్మగుండం అనేది ప్రసిద్ధిగాంచినటువంటి ధర్మగుండంలో స్నానం ఆచరిస్తే భక్తుల యొక్క నమ్మకం, అనేక సమస్యలు తీరిపోతాయనేది వాళ్ళ నమ్మకము. ఇక్కడ ఈ ధర్మగుండంలో స్నానం ఆచరించడానికి వచ్చేటువంటి భక్తులకు సరైన సదుపాయాలు లేవు. మేము స్థానికంగా చూస్తున్నాము. భక్తుల పట్ల కూడా ఇక్కడ అశ్రద్ధ వహిస్తున్నటువంటి అధికారులు, ఇక్కడ కరెక్ట్ సరైన పద్ధతులు కూడా లేవు. మళ్ళీ దీనికి టైమింగ్స్ కూడా సరిగా లేవు. సాయంత్రం 9 గంటల వరకు ఉంచాల్సినటువంటి ఈ సోమవారం రోజున ఈ ధర్మగుండాన్ని తాళాలు వేసి అధికారులు వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. బయట నల్లల వసతులు కూడా సరిగా లేవు. ఏదో పైపుల కింద స్నానాలు ఆచరించి భక్తులు వారి మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భము కనబడుతుంది ఇక్కడ. ప్రస్తుతం చూసినట్లయితే ధర్మగుండంలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోయి పుణ్యాలు అయితే వస్తాయని అయితే భావించడం జరుగుతుంది. చాలా మంది అయితే దూర ప్రాంతాల నుంచి ఒకవైపు చలిని సైతం లెక్క చేయకుండా ధర్మగుండాలు అయితే స్నానం అయితే ఆచరిస్తారు కదా. ప్రస్తుతం ధర్మగుండానికి తాళాలు వేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ధర్మగుండానికి తాళం వేయడానికి అనేది అధికారులు పట్టించుకోకపోవడమే కారణం. ఇది సోమవారం అనేది రాత్రి కొన్ని సందర్భాల్లో కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ మహాశివరాత్రి లాంటి జాతరలో స్వామివారి దర్శనాన్ని 24 గంటల దర్శనాన్ని పెడతారు. అలాంటప్పుడు భక్తులకి ధర్మగుండాన్ని స్నానం ఆచరించడానికి ఎందుకు పెట్టారు? ఎంతో దూరాల నుండి వస్తున్నటువంటి ఈ యాత్రికులకు ధర్మగుండంలో స్నానం చేస్తే వాళ్ళ కోరికలు, వాళ్ళ స్నానాలు వాళ్ళు ఆచరించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు కానీ ఏదైనా కానీ తీరుతాయని వాళ్ళు ఎంతో నమ్మకంతో వస్తున్నటువంటిది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ధర్మగుండాన్ని ప్రైవేటు వ్యక్తులకు టెండర్లను ద్వారా అప్పగించి వాళ్ళు తొందరగానే సకాలంలోనే అంటే సరి అయిన టైమింగ్స్ ఉన్నా కూడా దాన్ని విస్మరించి తొందరగానే వాళ్ళ ఇళ్లకు పోవడానికి కొరకు తాళాలు వేసి వెళ్ళిపోవడము, దీని వలన యాత్రికులు ఇబ్బంది పడుతున్నటువంటి క్రమము. ప్రస్తుతం మనం చూసినట్లయితే కొంతవరకు అయితే అపరిశుభ్రంగా ఉందని చెప్పేసి అయితే కొంతమంది అయితే వెల్లడిస్తుండే. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఇక్కడైతే ఒక కుక్క సైతం సంచరిస్తుంది. మనమైతే దీని వైపు అయితే చూడొచ్చు. మనమైతే కొంతవరకు అయితే పుణ్య స్నానాలు ఆచరించేటువంటి ధర్మగుండం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అంతేకాకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో సైతం కొంతవరకు అయితే కుక్కలు కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే ఇతర జీవచరాలు సైతం సంచరిస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే కొంతవరకు అయితే భక్తుల మనోభావాలు సైతం దెబ్బతింటున్నాయి. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అయితే రాజరాజేశ్వర స్వామిని అయితే కొలవడం జరుగుతుంది. కోడెని కట్టేస్తే కొడుకు పుడతాడని అయితే ప్రగాఢంగా అయితే విశ్వసిస్తారు. ప్రస్తుతం అయితే సార్ చెప్పండి, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా? ఏం చెప్తున్నారండి వారైతే? మేము అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళలేదు. కాకపోతే అధికారులు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా ఇక్కడికి ఎంతోమంది మంత్రులు, అధికారులు వస్తుంటారు. దీనిని కనీసం పట్టించుకొని యాత్రికులు కూడా ఏ సమయంలో ఇక్కడ స్నానం ఆచరిస్తామనే కనీసం బోర్డు కూడా టైమింగ్స్ ఏమేమి, ఏ వారము ఎప్పటి వరకు గేటు క్లోజ్ చేస్తారనేది కూడా ఇక్కడ సమయాన్ని సూచించేటువంటి బోర్డులు కూడా లేవు. ఈ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తే వాళ్ళు లోపల బట్టలు కానీ ఏదైనా కానీ తీసుకొని బయటకు వెళ్ళడానికి
అనుకూలంగా ఉంటుంది అని కానీ మీ ప్రస్తుతం ద్వారా కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే కొంత ఫెన్సింగ్ ఉంది, కొంతవరకు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సైతం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సైతం ఎందుకు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ అసలు కారణం ఏంటని భావిస్తున్నారు? అంటే ధర్మగుండం చాలా చిన్నగా ఉంది కనుక వీళ్ళు దీని చుట్టూ కంచె ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామమే. కాకపోతే ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఇతరులు ఇక్కడ దొంగల భయం కూడా ఉంటుంది కనుక దొంగలు అలాంటి వాళ్ళు ఎవరు రాకుండా దీని చుట్టూ ఫినిషింగ్ చేయడం అనేది చాలా మంచి సందర్భమే. కానీ కాకపోతే ఏంటంటే యాత్రికులకు మాత్రం ఈ గేట్లు మూసివేయడం అనేది సాయంత్రం వరకు ఇది ఒక టైమింగ్స్ పెట్టి బోర్డులు కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది, మైక్లో కూడా చెప్తే కూడా బాగుంటుంది అనేది మా యొక్క. ఓకే అంటే మీరైతే ఇక్కడ శాసనసభ్యుని దృష్టికి సైతం తీసుకెళ్లడం జరిగింది కదా, ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే ఎటువంటి స్పందన వచ్చిందని భావిస్తున్నారు సార్ మీరు? ఇది నేను చూసింది నిన్ననే కనుక మా ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్పడం జరిగింది. తను కూడా వెంటనే స్పందించిన వెంటనే వీళ్ళకు కూడా అధికారులు తెలియజేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భం కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మేము కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సార్ చెప్పండి, ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? వేములవాడ ఆలయానికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ధర్మగుండానికి సంబంధించి కావచ్చు, చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే స్వామి దర్శనానికి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది కదా, ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అనౌన్స్మెంట్ చేతులు దులుపుకోకుండా బోర్డ్స్ పెడితే వాళ్ళకి టైమింగ్స్ తెలిస్తే బాగుంటుందని అభిప్రాయం. ఓకే సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మైబాద్ డిస్టిక్ అండి. ఓకే ఎట్లా ఉందండి ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది ఇక్కడ సదుపాయాలు కావచ్చు, ఇతరత్ర ఎలా ఉన్నాయండి? అన్ని విధాలా బాగున్నాయండి, ఓకే పర్వాలేదు. దేవుని కూడా మంచి దర్శనం అయిన ఓకే మంచిగా వచ్చింది. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే ఉదయం వచ్చిన భక్తులైతే కొంతవరకు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తే, రాత్రిపూట వచ్చిన భక్తులకు సంబంధించి అయితే కొంతవరకు అయితే ధర్మగుండాన్ని మూసివేయడం కావచ్చు, ఇతరత్ర అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే పుణ్య స్నానాలు ఆచరిస్తే మంచి జరుగుతుందని అయితే ఇక్కడికి వచ్చిన భక్తులైతే ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఒకవైపు అయితే సీసీ కెమెరాలు కావచ్చు, పూర్తిగా అయితే నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ సైతం దీన్ని అయితే ధర్మగుండాన్ని అయితే 8 గంటలకు 7 గంటలకి మూసివేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే సంబంధిత అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అయితే కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఏదైనప్పటికైతే దీనిపై ఇప్పటికైనా అధికారులు అయితే స్పందించాలని అయితే పలువురు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ధర్మగుండం దగ్గర అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.